హాయ్ గైస్, నేను మీ సూర్య. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్న ఒక క్వశ్చన్, ఒక టాపిక్ అయితే చెప్తున్నాను. అండర్ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవి, అది కూడా జస్ట్ 10,000 నుంచి 20,000 లోపు ఒక బెస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే చెప్పని చాలా మంది చెప్తున్నారు. మీకోసం నేను ఇవాళ వీడియోలో కొన్ని బెస్ట్ అండర్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. మీకు ఈ మొబైల్ ఫోన్స్ ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, అది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎవరెవరికి ఈ మొబైల్ ఫోన్స్ సూటబుల్ అవుతుంది, ఇవన్నీ మీకైతే ఇవాళ వీడియో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అలా వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో ఫస్ట్ మొబైల్ ఫోన్ తీసుకున్నట్లయితే IQ Z10X 5G. ఈ మొబైల్ చూసుకున్నట్లయితే మీకు 5G వస్తుంది, ఇంకా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఇందులో మనకి ప్రాసెసర్ అయితే MediaTek Dimensity 7300 ఇస్తున్నారు, ఇంకా ఆక్టోకోర్ అప్ టు 2.5 GHz. అంటే ఈ మొబైల్ ఫోన్ అయితే గుడ్ పర్ఫార్మెన్స్, ఇంకా గేమర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ మొబైల్ ఫోన్ లో చూసుకున్నట్లయితే ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే మీకు అప్ టు 8GB ర్యామ్ వరకు ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ అయితే 128GB లేదా 256GB కూడా మీకు ఇందులో వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు వేరియంట్స్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.72 ఇంచ్, అలానే 120Hz రిఫ్రెష్ రేట్. మీరు ఎంత స్క్రోల్ చేసినా చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి రేర్ కెమెరా చూసుకున్నట్లయితే 50MP, అలానే 2MP డ్యూయల్ కెమెరా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP వస్తుంది. మరి మొబైల్ ఫోన్ లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ గేమింగ్ ఆడతారో, ఎవరైతే ఎక్కువ లాంగ్ యూజెస్ వాడతారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6500 ఇస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ లో మీరు ఎంతసేపు గేమ్ ఆడినా లేదా ఎంత లాంగ్ యూజెస్ ఉన్నా మీకు బాగా నచ్చింది. చాలా మంది ఇప్పుడు జస్ట్ వాట్సాప్ చూడడం, లేదా ఫేస్బుక్ స్క్రోల్ చేయడం, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం ఇలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి జస్ట్ అలా చేస్తున్న వాళ్ళకైతే ఈ మొబైల్ ఫోన్ మినిమం ఛార్జింగ్ అయితే 2 to 3 days అయితే వచ్చేస్తుంది. అది ఎక్కువగా గేమ్స్ ఆడడం లేదా ఎక్కువ మొబైల్ ఫోన్ తో వర్క్ చేస్తున్నట్లయితే జస్ట్ మీకు 1 day లేదా 1.5 day అయితే మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ ఫోన్ అయితే గేమర్స్ కి, ఇంకా ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకి బాగానే యూజ్ అవుతుంది. అండర్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ లో సెకండ్ మొబైల్ చూసుకున్నట్లయితే Vivo T4 5G. ఈ ఫోన్ అయితే స్నాప్డ్రాగన్ పవర్డ్ ఫోన్. ఇది మీకు అండర్ 20,000 లోనే వస్తుంది. అది కూడా చాలా మంది రికమెండ్ చేసిన పిక్స్ అని చెప్పొచ్చు. మరి ఇందులో చూసుకున్నట్లయితే 6GB లేదా 8GB ర్యామ్ వరకు మీరు అయితే తీసుకోవచ్చు. ఇందులో మనకి 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది ఎక్కువగా మల్టీ టాస్కింగ్, అంటే ఎవరైతే ఒక ట్యాబ్ నుంచి మరొక ట్యాబ్ కి ఇంకా ఎక్కువగా గేమింగ్ ఆడడం ఇలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మరి అండర్ బడ్జెట్ ఫోన్స్ లో థర్డ్ ఫోన్ చూసుకున్నట్లయితే Xiaomi Redmi Note 14 5G. ఇందులో మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలానే గుడ్ బ్రైట్నెస్, ఇంకా స్మూత్ గా, ఇంకా విజువల్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. ఇందులో రేర్ కెమెరా చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఇస్తున్నారు. అలానే 50MP మెయిన్ కెమెరా, ఇంకా ఎక్స్ట్రా సెన్సార్స్ తో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ డెప్త్ తో వస్తుంది. ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా కూడా 20MP తో వస్తుంది. ఇది మనకి సెల్ఫీస్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే మీకు ఇందులో 6GB ర్యామ్, ఇంకా 128GB స్టోరేజ్ వస్తుంది ఈ ప్రైస్ రేంజ్ కి. మరి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 5110 mAh బ్యాటరీతో, ఇంకా 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇది మీకు ఫొటోస్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. అలానే బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ తో, ఇంకా AMOLED డిస్ప్లే తో, అలానే అడ్వాంటేజ్ ఆఫ్ మీడియా గేమింగ్ కి, అంటే గేమింగ్ కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మరి అండర్ బడ్జెట్ ఫోన్స్ లో ఫోర్త్ ఫోన్ చూసుకున్నట్లయితే Infinix GT 10 Pro. ఈ మొబైల్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇందులో మీకు ఈ ప్రైస్ కి అయితే మీకు బ్యాలెన్స్డ్ స్టోరేజ్ అండ్ బ్యాలెన్స్డ్ ర్యామ్ అయితే వస్తుంది. మీరు ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మీకు స్టోరేజ్ అండ్ ర్యామ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఫోన్ అయితే అండర్ బడ్జెట్ లో బాగా బెస్ట్ క్యాపబుల్ అని చెప్పొచ్చు. మరి అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో ఫిఫ్త్ ఫోన్ ఇదే, Tecno Pova Curve 5G. ఈ మొబైల్ చూసుకున్నట్లయితే మీకు ప్రాసెసర్ అయితే MediaTek Dimensity 7300 అల్టిమేట్ ఆక్టోకోర్ వస్తుంది. అండ్ ఇందులో మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 6GB లేదా మీరు 8GB ర్యామ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు 128 నుంచి 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.78 AMOLED డిస్ప్లే తో వస్తుంది. అది కూడా కర్వ్డ్ డిస్ప్లే. ఇందులో మీకు 144Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. మీకు డైలీ లైఫ్ లో చాలా స్మూత్ గా స్క్రోల్ అవుతుంది. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసినా లేదా మీరు యాప్స్ ఇలా మీరు మల్టీ టాస్కింగ్ చేసినా చాలా స్మూత్ గా మీకు అయితే యూజ్ అవుతుంది ఫోన్. ఇది మెయిన్లీ గేమింగ్ కంటే వీడియోస్ చూడడానికి లేదా మూవీస్ చూడడానికి డైలీ లైఫ్ లో మీకు అయితే ఈ మొబైల్ ఫోన్ ఈజీగా సూటబుల్ అవుతుంది. ఇందులో మనకి రేర్ కెమెరా 64MP ఇస్తున్నారు. అది కూడా AI కెమెరా ఇస్తున్నారు. ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అలానే బ్యాటరీ అయితే 5500 mAh ఇస్తున్నారు. ఇది మనకి ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. ఇంకా గేమింగ్ కి వీటికి అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. మరి ఈ 5 ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారో, మీకు బడ్జెట్ లో ఏ ఫోన్ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.